హలో గాయ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్లో గోంగూర గొరస చేపల ఇగురు. గోంగూరతో చాలా నాన్ వెజ్ రెసిపీసే ఉంటాయి. ఒకసారి ఇలా గొరస చేపలతో గోంగూరని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg గొరసలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గోంగూరని శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని, 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, కారం 3 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి. ఇప్పుడు మనం కర్రీ తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వెజల్ని పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గొరస చేపల్ని ఒక్కొక్కటిగా ఇందుట్లో యాడ్ చేసుకుందాము. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. మనం వేసుకున్న సాల్ట్, కారం, పసుపు అనేవి ముక్కలకి బాగా పట్టుకునేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేశాక 250 ml వాటర్ వేసుకుందాము. వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్ని క్లోజ్ చేసి 15 minutes బాగా ఉడికించుకోవాలి. 15 minutes తర్వాత ఒకసారి ప్లేట్ని తీసి చూద్దాము. ఈ టైంలో మనం చేప సొన వేసుకోవాలి. సొన అనేది కొంచెం గట్టిపడే వరకు 5 minutes ఉడికించుకోవాలి. ఈ టైంలోనే మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకుని ఒకసారి కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసుకుని 5 minutes ఉడికించుకుందాము. 5 minutes తర్వాత ఒకసారి ప్లేట్ని తీసి చూద్దాము. మనం వేసుకున్న సొన అనేది బాగా ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకుని మెదుపుకుని పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుందాము. గోంగూర అనేది మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవడం కన్నా మ్యాషర్తో మెదుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కర్రీ అనేది దగ్గర పడే వరకు ప్లేట్ని క్లోజ్ చేసుకుని 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత ప్లేట్ను తీసి చూద్దాము. ఇక్కడ మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీ గోంగూర పులుపు, చేపల రుచి కలిస్తే అదే ఆంధ్ర రుచికి అసలైన చిరునామా. మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద ఈ ఇగురిని వేసుకుని కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే రుచి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.